ఇవాల్టి నుంచి చికెన్ షాపులు బంద్. మార్జిన్ 26 నుంచి ఒకేసారి 16 రూపాయలకు తగ్గిందట. మార్జిన్ లేదట వాళ్ళకి పాపం. సో కాబట్టి ఆ లైవ్ కోడి దాని మీద మార్జిన్ ఇవ్వకపోవడంతో వీళ్ళు ఇంత తక్కువ మార్జిన్తో మేము రెంట్ ఎట్లా కట్టుకోవాలి, కూలీలను పెట్టుకుంటే వాళ్ళకి పైసలు ఎట్లా ఇవ్వాలి, మా కష్టాన్ని ఎవడు చూస్తలేడని చికెన్ షాప్ యాజమాన్యాలు, షాప్ ఓనర్లంతా షాపులు మొత్తం బంద్ చేసిరు. పౌల్ట్రీ కంపెనీల తీరుపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్జిన్ తగ్గితే నష్టాలు భరించలేమని ఆవేదన. కంపెనీలు దిగొచ్చే వరకు బంద్ కొనసాగిస్తామంటున్న చికెన్ షాప్ ఓనర్లు. చికెన్ దొరకలేదట, చికెన్ బంద్. మరి ఎట్లా మరి కష్టమవుతుందిగా. సో ఈ కంపెనీలు ఎందుకు బంద్ చేస్తుంటే వాళ్ళకి పౌల్ట్రీ దగ్గర నుంచి వీళ్ళు కోళ్ళు కొంటారు కదా, వీళ్ళకి ఇవ్వాల్సిన మార్జిన్ ఇస్తలేరట, తగ్గించారట ఒక 10-15 రూపాయలు. ఎంత అన్యాయం అనేది వాళ్ళు ఈ చికెన్ షాప్లను బంద్ పెట్టారు. ఏప్రిల్ 1 నుంచి బంద్ అని చాలా రోజుల నుంచి చెప్తున్నారు. ఇప్పుడు ఈ పౌల్ట్రీ వాళ్ళు కూడా చిన్న చిన్న పౌల్ట్రీ ఒక ఎత్తు అయితే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. దీంట్లో మళ్ళీ చాలామంది లీడర్లు కూడా ఉన్నారు.